Hi friends, this is Salim. Welcome to your YouTube channel Aptu Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియో షేర్ చేద్దాం, మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసిన కొత్త సిరీస్ రీజనింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. ఈ రీజనింగ్ క్లాసెస్లో స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని డైరెక్షన్స్ స్టార్ట్ చేయమని చెప్పారు. డైరెక్షన్స్లో ఇప్పటి వరకు మనం పార్ట్ 1 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం పార్ట్ 2 కంప్లీట్ చేస్తాము. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వెళ్ళి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, త్వరగా వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. దీనివల్ల అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఆ వీడియో చూస్తే కంప్లీట్గా ఇప్పుడు చెప్పే క్లాస్ అనేది చాలా నీట్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు పెన్ను పేపర్ ఎటువంటి డయాగ్రామ్ లేకుండా మన క్వశ్చన్స్ చాలా ఈజీ చేయొచ్చు. జనరల్గా డైరెక్షన్స్ క్వశ్చన్స్ అనేవి డయాగ్రామ్ వేసి ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, కానీ ఇక్కడ ఈ వీడియోలో మనం డయాగ్రామ్ ఏమీ వేయకుండా డైరెక్ట్ షార్ట్కట్ ట్రిక్ తోటి ఎలా నేర్చుకోవాలి, మీకు డయాగ్రామ్ ద్వారా ఎలా నేర్చుకోవాలో చెప్తాను. అలాగే డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలో కూడా మనం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి బేసిక్ పాయింట్స్ చెప్తాను. మనకి డైరెక్షన్స్ 4 డైరెక్షన్స్ ఉంటాయి: నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ డైరెక్షన్లో మనకి లెఫ్ట్ రైట్ మనం మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ అన్ని మొత్తం డైరెక్షన్స్ లేకుండా డైరెక్ట్ షార్ట్కట్ పాయింట్ మనకు రైట్ అంటే 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ అంటే 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మన క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, నార్త్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు, ఈసారి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు. ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంది? ఫైనల్గా ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫైనల్గా ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే, ఫస్ట్ మోడల్లో మీకు స్టార్టింగ్ డైరెక్షన్ ఇస్తారండి. నార్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు, అయితే ఫైనల్గా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే, స్టార్టింగ్ డైరెక్షన్ ఇవ్వకుండా ఫైనల్ అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, స్టార్టింగ్ అతను ఏ డైరెక్షన్లో నుంచి స్టార్ట్ అయ్యాడు అనేది ఇది సెకండ్ మోడల్. ఇన్ విచ్ డైరెక్షన్ హీ వాజ్ స్టార్టెడ్. థర్డ్ మోడల్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి తీసుకుంటే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు. ఫస్ట్ మోడల్ వచ్చేసి లాస్ట్లో ఏ డైరెక్షన్లో ఉన్నాడు. సెకండ్ మోడల్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు. థర్డ్ మోడల్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్లో చూస్తే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఇది 3 మోడల్స్. ఇక్కడ మీకు ఫస్ట్ మోడల్ ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో ఉన్నాడు, ఫస్ట్ రైట్కి మూవ్ అయ్యాడు, మళ్ళీ రైట్కి మూవ్ అయ్యాడు, తర్వాత లెఫ్ట్ మూవ్ అయ్యాడు, ఫైనల్గా ఏ డైరెక్షన్లో ఉన్నాడు. క్వశ్చన్ ఏం చేయాలి? రైట్ లెఫ్ట్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేసాం. నార్త్కి రైట్లో ఉంటుంది. నార్త్ రైట్ అంటే 90 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి నార్త్కి రైట్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏముంది? ఈస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఈస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 లెఫ్ట్ 2 రైట్స్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. 2 లెఫ్ట్ 2 రైట్ అంటే 180 డిగ్రీస్ కాబట్టి నార్త్లో ఉన్నారనుకోండి సౌత్లో అవుతుంది, ఈస్ట్లో ఉంటే వెస్ట్ అవుతుంది. అలాగే 4 లెఫ్ట్ 4 రైట్ ఉంటే ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్లో ఉంటారు. 4 లెఫ్ట్ 4 రైట్ ఉంటే సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ డైరెక్షన్లో స్టార్ట్ అయితే 4 రైట్స్ ఉంటే మళ్ళీ ఫైనల్గా అతను నార్త్ డైరెక్షన్లోనే ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టార్టింగ్లో నార్త్లో మూవ్ అవుతున్నాడు, రైట్ మళ్ళీ రైట్, ఫైనల్ అతను ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఎన్ని రైట్స్ ఉన్నాయి? 4 రైట్స్ ఉన్నాయి. అంటే ఫైనల్గా ఏ డైరెక్షన్ ఉంటారు? నార్త్ డైరెక్షన్లోనే ఉంటారు. అలాగే ఇక్కడ మనకి 3 రైట్స్ మూవ్ అయితే ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాడు. అంటే ఫైనల్గా ఏ డైరెక్షన్? 1 లెఫ్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఉన్నారండి, నార్త్ ఉంటే రైట్కి వెళ్ళాడు, రైట్ అంటే 3 రైట్స్ ఉన్నాయి. 3 రైట్స్ తీసుకుంటే 1 రైట్ 2 రైట్స్ 3 రైట్స్, ఫైనల్ ఏ డైరెక్షన్ ఉన్నట్టు? వెస్ట్లో ఉన్నట్టు. అలా కాకుండా ఈ మొత్తం క్యాలిక్యులేషన్ బదులు 3 రైట్స్ ఉంటే 1 లెఫ్ట్. నార్త్కి లెఫ్ట్లో ఏముంటుంది? నార్త్కి లెఫ్ట్లో వెస్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఫస్ట్ వీడియో. ఆ వీడియో చూడకపోతే కంప్లీట్గా చూడండి. క్వశ్చన్స్ అని ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు సెకండ్ మోడల్ వచ్చేసి స్టార్టింగ్ డైరెక్షన్ ఎవరు? లెఫ్ట్కి మూవ్ అయ్యాడు, రైట్కి మూవ్ అయ్యాడు, ఫైనల్గా సంథింగ్ సౌత్లో ఉన్నాడు అంటాడు. ఫైనల్ డైరెక్షన్ ఇస్తాడు.
స్టార్టింగ్ డైరెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ టర్న్స్ టు హిజ్ రైట్ ఆఫ్టర్ వాకింగ్ 120 meters straight and 60 meters again he turns to his right and walks 120 meters. Finally he turns to his left and 30 meters. If he is moving towards north, then in which direction did he start to work? ఇది సెకండ్ మోడల్ క్వశ్చన్. ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్షన్ ఇవ్వలేదు, ఫైనల్ డైరెక్షన్ ఇచ్చాడు. ఇన్ విచ్ డైరెక్షన్ హీ స్టార్టెడ్ అంటే ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ జనరల్గా చూద్దాం. ఏ పర్సన్ టర్న్ టు హిజ్ రైట్ ఆఫ్టర్ వాకింగ్ 120 meters. స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. నార్త్ తీసుకున్నాను. ఏ పర్సన్ టర్న్ టు హిజ్ రైట్ ఆఫ్టర్ వాకింగ్ 120 meters స్ట్రైట్. ఈ 120 meters స్ట్రైట్కి వెళ్ళాడు, తర్వాత రైట్కి తీసుకున్నాడు అండ్ 60 meters అగైన్ హీ టర్న్ టు హిజ్ రైట్. అంటే ఇది 60 meters ట్రావెల్ చేశాడు, మళ్ళీ రైట్కి మూవ్ అయ్యాడు. రైట్ అంటే క్లాక్ డైరెక్షన్ కాబట్టి క్లాక్ డైరెక్షన్ కిందకు వచ్చేసాడు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 120 meters డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఫైనల్లీ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ 30 meters. లాస్ట్గా మళ్ళీ ఎంత ఏ డైరెక్షన్ వెళ్ళాడు? లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ కాబట్టి ఇది అవుతుంది. ఫైనల్గా ఈస్ట్కి వెళ్ళాడు. ఎన్ని మీటర్స్? 30 meters ట్రావెల్ చేశాడు. నౌ హీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్త్. అంటే ఈ డైరెక్షన్ ఏమని చెప్పారు మనకి? నార్త్ అని చెప్తున్నారు. ఈ డైరెక్షన్ ఏమన్నారు? నార్త్ అని చెప్పారు. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ స్టార్ట్ టు వర్క్. అంటే ఇది ఏ డైరెక్షన్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఒకసారి మనం డైరెక్షన్స్ చూసుకుందాం. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. యాక్చువల్గా ఇది ఏ డైరెక్షన్? ఇది యాక్చువల్గా ఇది ఏ డైరెక్షను? ఈస్ట్ డైరెక్షన్. కానీ ఈస్ట్ కాస్త ఏమైంది? నార్త్ అయింది. అంటే ఇక్కడ ఏ డైరెక్షన్ ఎలా వెళ్ళాడు? 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు. ఇది ఈస్ట్ కాస్త ఏమైంది? నార్త్ అయింది. 90 degree యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది నార్త్ కదా, అంటే ఇదే మనం అనుకుంది నార్త్, కానీ ఇదే డైరెక్షను 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ వెస్ట్. సో మనం జనరల్గా డయాగ్రామ్ వేస్తే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే మనం డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు. చూడండి, ఫస్ట్ ఇటువైపు మూవ్ అయ్యాడు, రైట్కి మూవ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ టర్న్స్ టు ఈజ్ రైట్ అండ్ ఫైనల్ ఇట్ టర్న్స్ టు ఈజ్ లెఫ్ట్. అంటే ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు రైట్ లెఫ్ట్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేసాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పాము? పైనుంచి కిందకి ఫార్వర్డ్ డైరెక్షన్లో వచ్చాం. ఇక్కడ ఏంది, మనం బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి రివర్స్కి వెళ్తున్నాం కాబట్టి ఏమవుతుంది? డైరెక్షన్స్ కూడా రివర్స్ అవుతాయి. రైట్ కాస్త ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి నార్త్కి లెఫ్ట్లో ఏముంటుంది? నార్త్కి లెఫ్ట్లో ఏముంటుంది? వెస్ట్. నార్త్కి లెఫ్ట్లో ఏముంది? వెస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ వెస్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ మనం డయాగ్రామ్ వేయడం వల్ల మనకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏ డైరెక్షన్ మనకు తెలియదు. ఫస్ట్ లెఫ్ట్, తర్వాత లెఫ్ట్, తర్వాత మళ్ళీ రైట్, ఫైనల్గా ఏ డైరెక్షన్లో ఫైనల్గా అతను వచ్చేసి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. వెస్ట్ అంటే ఏమైనా రివర్స్ వెళ్ళాలి. రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేశారు. ఇక్కడ మనం రివర్స్కి వెళ్తున్నాం కాబట్టి డైరెక్షన్స్ కూడా మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే రైట్ కాట్ ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. వెస్ట్కి లెఫ్ట్లో అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ ఏముంది? సౌతే కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్ ఈజ్ కరెక్ట్. స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు. ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు. ఫైనల్గా అతను వచ్చేసి నార్త్లో ఉన్నాడు. స్టార్టింగ్ డైరెక్షన్ కనుక్కోవాలి. చిన్న మనం రివర్స్కి వెళ్తున్నాం కాబట్టి డైరెక్షన్స్ కూడా రివర్స్ తీసుకున్నాయి. లెఫ్ట్ కాస్త రైట్, రైట్, రైట్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? 3 rights ఉంటే 1 left తీసుకోండి. 3 rights ఉంటే 1 left. నార్త్కి లెఫ్ట్లో ఏముంటుంది? నార్త్కి లెఫ్ట్లో వెస్ట్ ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ వెస్ట్. ఇలా మీరు డైరెక్ట్గా డయాగ్రామ్ లేకుండా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని మోడల్స్ చూద్దాం. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఇక్కడ స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ రైట్ ఉన్నాడు, మళ్ళీ రైటు, మళ్ళీ రైటు, మళ్ళీ రైటు. ఫైనల్గా వచ్చేసి అతను ఏ డైరెక్షన్ ఉన్నాడంటే సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. అంటే స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఏమవుతుందో మనం కనుక్కోవాలి. చూడండి, ఇది రివర్స్కి వెళ్ళాలి కాబట్టి మీరు ఏం చేస్తారు? దీన్ని కూడా రివర్స్ తీసుకోండి.
రైట్ కాస్త లెఫ్ట్ 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 లెఫ్ట్. మీకు ఒక సింగిల్ పాయింట్ చెప్పాను, మనకి 4 రైట్స్ ఉన్నా సరే 4 లెఫ్ట్ ఉన్నా సరే ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ సౌత్ ఉంటే ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ ఏమవుతుంది, సౌతే ఉంటుంది. ఇక్కడ మీకు 4 రైట్స్ ఉంటే మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయాల్సిన పని లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు, ఫస్ట్ రైట్కి వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, ఫైనల్గా వచ్చేసి అతను ఈస్ట్లో ఉన్నాడు, ఫైనల్గా వచ్చేసి అతను ఈస్ట్లో ఉన్నాడు. అంటే రివర్స్కి వెళ్ళాలి. రైట్ కాస్త ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది, రైట్ కాస్త ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. అంటే 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్ కానీ ఉంటే నేనేం చెప్పాను, ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. 2 లెఫ్ట్ అంటే ఈస్ట్కి ఆపోజిట్లో ఏముంటుంది, వెస్ట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ వెస్ట్. అలాగే స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు, ఫస్ట్ లెఫ్ట్లో ఉన్నాడు, తర్వాత రైట్లో ఉన్నాడు, తర్వాత లెఫ్ట్లో ఉన్నాడు, మళ్ళీ రైట్లో ఉన్నాడు, ఫైనల్ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్లో ఉన్నాడు. అదే స్టార్టింగ్ డైరెక్షన్ ఏదో మనకు అనుకోవాలి. లెఫ్ట్ టు రైట్ ఆపోజిట్లో క్యాన్సిల్ చేయండి, లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్, లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్. తన ఏమైనా మిగిలినాయా, ఏమీ మిగలేదు కాబట్టి సేమ్ డైరెక్షన్. సో ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్, ఫర్ స్టార్టింగ్ డైరెక్షన్ మనకు తెలియదు, ఫస్ట్ లెఫ్ట్లో ఉన్నాడు, తర్వాత రైట్లో ఉన్నాడు, మళ్ళీ లెఫ్ట్లో ఉన్నాడు, ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. రైట్ టు లెఫ్ట్ క్యాన్సిల్ చేసేయండి, రైట్ టు లెఫ్ట్ క్యాన్సిల్ చేసాం. మనం రివర్స్కి వెళ్తున్నాం కాబట్టి డైరెక్షన్స్ కూడా రివర్స్ చేయాలి. రైట్ లెఫ్ట్ కాస్త ఏమవుతుంది, రైట్ అవుతుంది. వెస్ట్కి రైట్లో అంటే క్లాక్ వైడ్ డైరెక్షను, వెస్ట్కి క్లాక్ వైడ్ డైరెక్షన్ ఏముంటుంది, నార్త్. సో అవర్ ఆన్సర్ ఈజ్ నార్త్ ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో సరే ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళొక్కడి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి దాన్ని ఫోకస్ చేసుకొని అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేనికి ఎటువంటి సొల్యూషన్ చేయాలో మనకు బాగా తెలుసు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అన్ని మోడల్స్ కవర్ చేస్తాను. షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలి, లాజికల్గా ఎలా చేయాలి, డైరెక్ట్ మీరు జనరల్ ప్రొసీజర్ ఎలా చేయాలి, అసలు జనరల్ ప్రొసీజర్ లేకుండా ఇంకా డైరెక్ట్గా షార్ట్ కట్లో ఎలా చేయాలి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోస్ ఫాలో అయితే మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అన్ని మోడల్స్ అనేది కవర్ అవుతాయి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.